రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మార్చి 29, 2024. వారం శుక్రవారం. తిథి చవితి రాత్రి 8:20 వరకు. నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 8:36 వరకు. వర్జం రాత్రి 12:50 నుండి 2:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు మరియు మధ్యాహ్నం 12:37 నుండి 1:26 వరకు. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. తగాదాలకు దూరంగా ఉండండి. సోదరుల నుండి వచ్చిన సమాచారం వల్ల ఆనందం కలుగుతుంది. నూతన వస్త్ర కొనుగోలు చేస్తారు. మేషరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని వ్యక్తుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. నూతన ప్రయత్నాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. మిథున రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కర్కాటక రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా స్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ఎంత కష్టించినా ఫలితం కష్టమే. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తులారాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. భూ తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనుస్సు రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. మకర రాశి. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కుంభరాశి. ప్రయాణాలు లాభిస్తాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. మీనరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు.
అవసరానికి ధనం చేతికందుతుంది. యత్న కార్యసిద్ధి పొందుతారు. స్వల్ప ధనలాభ సూచన. మీనరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.